హాయ్ అండి, అందరు మంచిగా ఉన్నారా? ఈరోజు అయితే మేము చింత చెట్టు దులుపుతున్నాం. చూసేయండి ఫ్రెండ్స్. ఇక మా ఆయన అయితే చెట్టు ఎక్కిండు. ఇక కొనారెమ్మలనైతే వచ్చింది చూడు. నాకైతే చూస్తే మస్తు భయమైంది. అవి కొనాకే ఉన్నాయి చింతకాయలు అయితే మొత్తము. ఇక సన్నగా మండలు ఉన్నాయి. ఆ మండల పైన అయితే కిందిచోనైతే రాలుపుతుండు. ఊపితే మాత్రం పడతలేవు ఇవి. ఇంకా టైం కానట్టుంది. అది ఇంకా అంటే కింద కొంచెం అక్కడక్కడ రాలుతున్నాయనే దులిపినాం ఈరోజు. మళ్ళీ ఈరోజు అయితే మొగులు ఉంది, అట్లా కూడా కొంచెం టెన్షన్ అయింది. వర్షం పడితే మాత్రం చింతపండు అనేది నల్లగా అయిపోతుంది. అందుకనే మేమైతే ఈరోజు వచ్చి రాలగొడుతున్నాం. ఇక ఆయన దులిపినప్పుడైతే కింద పడిపోయింది ఇట్లా. మేము ప్రతిసారి చెట్టు దులిపినప్పుడైతే కింద కవర్ ఉంటుంది కదా, దాన్ని అయితే వేస్తుంటిమి. దాన్ని అయితే ఈసరితోనైతే వేయలేదు. వేరే చెట్లు కొట్టిపించినాము, వాటి కొమ్మలు అయితే ఇక్కడనే ఉన్నాయి, అట్లనే ఉన్నాయి. మేమైతే తీసేయలేదు ఇది. అందుకనే ఇక కాగితం అయితే వరవరాలేదు. కింద పడ్డాయి అయితే మేమైతే ఏరేస్తున్నాము. అట్లా కాగితం పరిచినా కొంచెం ఇబ్బంది అవుతుంది. ఆకు రాలుతుంది, కొమ్మలు చిన్న చిన్న మండలు కూడా ఇరిగి పడతాయి. అవన్నీ ఒక దగ్గర కానీ ఏరుడు కూడా కష్టం అవుతుంది. ఇట్లనే తొందరగా అవుతుంది. కాకపోతే మట్టికి ఇట్లా అంటుతుంది. ఇక ఇట్లా వలిగిపోయినప్పుడైతే ఇట్లా ఉసుక ఇట్లా అంటుతుంది. ఇక దులిపేసుకొని అయితే తీసుకోవాలా. చూడండి, మా చింతపండు అయితే మంచిగానే ఉంటుంది. టేస్ట్ అయితే మస్తు మంచిగా ఉంటుంది, పుల్లగా. ఇక పండు కూడా తెల్లగా ఉంటుంది. మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మాత్రం అట్లనే ఉంటుంది. ఇప్పుడు మనం కొట్టి పెట్టినప్పుడు ఎట్లా ఉంటుందో మనము మళ్ళీ సంవత్సరం దాకా కూడా అంతే ఫ్రెష్గా ఉంటుంది. నేనైతే అట్లనే స్టోర్ చేసుకుంటా చింతపండు అయితే. ఇప్పుడైతే ఈ కాలంకి అల్సర్ల ప్రాబ్లంతో అయితే చింతపండు అయితే ఎక్కువ వాడలేకపోతున్నాము. చేపల కూరకు మాత్రమే వాడతా. ఇక అప్పుడప్పుడు కొన్ని కొన్ని కూరలకు మాత్రమే యూజ్ చేస్తా దాన్ని అయితే. చూడండి, కొనారెమ్మలనైతే ఉన్నాడు మా ఆయన అయితే. కనిపిస్తలేడు ఇంట్లో దులిపేటప్పుడు. ఇక నేనైతే ఆయన దులుపుతున్నాడు. దులిపిన తర్వాత వేద్దామని అనుకున్నాం. ఇవి యాప చెట్లు ఉండే తిరుగోల, ఉడతల బాధకైతే వీకేసినాము. మక్కకు అయితే ఇబ్బంది చేస్తున్నాయని. చూసేయండి ఫ్రెండ్స్. వీడియో ఇట్లా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వాచింగ్.